తీసుకోవట్లా మళ్ళీ ఫస్ట్ కాల్ చెప్పు. ఓకే, నా పేరు జానిరెడ్డి, మాది ఎస్ఆర్ ఓటర్ సర్వే. సో నేను 2024 జనరల్ ఎలక్షన్ సర్వేకి సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ స్టేట్ బై స్టేట్ రిలీజ్ చేస్తున్నాను. ఇండియా కూటమి ఎవరు ఎన్ని సీట్లు, బీజేపీ ఎన్ని సీట్లు గెలుస్తుంది, లెఫ్ట్ పార్టీస్ సో ఆపు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఢిల్లీలో 7 సీట్లకు గాను ఇండియా కూటమి 5 సీట్లు, బీజేపీకి 2 సీట్లు వస్తాయి. అది కూడా బీజేపీకి ఆ 2 సీట్లు కూడా నామం మాత్రమేను, రావచ్చు రాకపోవచ్చు. ఇండియా కూటమికి స్వీప్ కూడా చేయవచ్చు 7 సీట్లు. అట్లాగే వెస్ట్ బెంగాల్ తీసుకుంటే వెస్ట్ బెంగాల్ టీఎంసీ 45 సీట్లలో పోటీ చేసింది. మొత్తం 45 సీట్లలో ఖచ్చితంగా 35 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. అక్కడ ఈసారి బాగా ఉంది, 35 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది ఈసారి టీఎంసీ. మరి తమిళనాడు 44 సీట్లు ఉన్నవి. 44 సీట్లలో ఖచ్చితంగా 35 సీట్లు మరి టీఎంకే స్టాలిన్ ప్లస్ ఇండియా కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. అట్లాగే ఆంధ్రప్రదేశ్ 20 ప్లస్ వైఎస్ఆర్ సీట్లు గెలుస్తుంది. తెలంగాణ కాంగ్రెస్ 13 సీట్ల నుంచి 15 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. బీజేపీ కూటమి మూడే వస్తాయి అక్కడ. మరి తెలంగాణ కర్ణాటకలో 25 సీట్లు ఖచ్చితంగా 17 నుంచి 20 సీట్లు మరి ఇండియా కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది. మిగతావి అవి కూడా బీజేపీకి మిగతా రిమైనింగ్ ఉన్నవి ఓన్లీ బీజేపీ గెలుస్తుంది అని కాదు, బీజేపీకి అది ప్లస్ పాయింట్లో ఉన్నాయి అనేది. ఈసారి ఓవరాల్గా దేశంలో చూసుకుంటే ఇండియా కూటమికి దాదాపు 50 నుంచి 52 పాయింట్ ఓట్ షేరింగ్తో చాలా బాగా ఉంది. బీజేపీకి గ్రాడ్యువల్గా ఓట్ షేరింగ్ అనేది ఈసారి తగ్గిపోయింది. రాష్ట్రాల్లో ఏడబెట్టినా కూడా కాంగ్రెస్కి ఓట్ షేరింగ్ బాగా ఉంది. కర్ణాటక మరి పంజాబ్ తీసుకుంటే మరి ఇండియా కూటమి ఖచ్చితంగా 15 సీట్లు అక్కడ స్వీప్ చేస్తుంది. మరి మహారాష్ట్రలో కూడా 48 సీట్లకి ఖచ్చితంగా 35 సీట్లు ఇండియా కూటమికి వస్తాయి. మరి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ తీసుకుంటే మరి అక్కడ దాదాపు మూడు వాటిల్లో కూడా 50 నుంచి 60 సీట్లు ఉన్నవి. ఖచ్చితంగా ఇక్కడ 40 సీట్లు ఇండియా కూటమి మంచి రేసులో ఉంది. ఇవన్నీ కూడా మరి ఎనాలిసిస్ ఎలా అంటే ఓట్ షేరింగ్ ఖచ్చితంగా ఈ ఓన్లీ బీజేపీని ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకుండా ఏది లెస్ అయిన సీట్లకు కూడా నేను ఎక్కువ వేసి చేశాను, లేకపోతే అవి కూడా రావు. మరి ఇక్కడ ఇది మెయిన్గా గుజరాత్ మాత్రం కొద్దిగా బీజేపీకి 20 అక్కడ ఎక్కువ బీజేపీకి 90% వస్తాయి. ఇక్కడ బీహారు మరి ఉత్తరాఖండ్, అస్సాం కూడా ఇండియా కూటమిలోనే ఎక్కువ సీట్లు వస్తాయి. మెయిన్ ఉత్తరప్రదేశ్ ఒకటి ఉంది. ఉత్తరప్రదేశ్లో మరి 80 సీట్లు మరి అఖిలేష్ యాదవ్ ఖచ్చితంగా 40 సీట్లు ఖచ్చితంగా గెలుస్తారు. ఈసారి 40 పైన సీట్లు గెలుస్తారు, ఎందుకంటే అక్కడ బాగా స్ట్రాంగ్ ఉన్నారు ఇండియా కూటమి. ఓవరాల్గా మొత్తంగా చూసుకుంటే 300 నుంచి 320 సీట్లు ఖచ్చితంగా 290 అబోవ్లోనే ఉంటుంది. 290 బిలో అనేది ఇండియా కూటమి అనేది ఉండదు, అసలు ఎక్కడా ఉండదు. మీరు చూసుకున్నారేమో, నేను ఒక అనాలిసిస్ చెబుతున్నాను. మరి తెలంగాణ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, ఢిల్లీ 6-7 రాష్ట్రాలు తీసుకుంటేనే ఇండియా కూటమి 115 సీట్లు 100 సీట్లతో ఉన్నది. ఉత్తరప్రదేశ్లో 40 సీట్లతో 170 సీట్లు, 7 స్టేట్లలో 170 సీట్లు ఉన్నది. చాలా తక్కువ, ఏమి ఇండియా కూటమి తక్కువ అంచనా లేదు. బీహారు, అస్సాం, కేరళ తీసుకుంటే ఆడ 50 సీట్లు ఖచ్చితంగా ఉన్నది. 80%లో 10 స్టేట్లలోనే ఇండియా కూటమి 220 నుంచి 230 సీట్లు ఖచ్చితంగా గెలుస్తుంది. బీజేపీకి 80% కూడా 215 దాటే పరిస్థితే లేదు. నేను ఒకసారి అనాలిసిస్ చేశానంటే దానికి 80% క్రాస్ అవ్వదు. ఇంతవరకు ఎప్పుడు కూడా మనం అనాలిసిస్ చేసిన బయటికి రిలీజ్ చేసిన అనాలిసిస్లో ఎప్పుడు కూడా ఒక్క సీటు కూడా తేడా రాలేదు. 1-2 సీట్లకి తప్పితే ఎంతవరకు కూడా నెంబర్స్ ఎప్పుడు కూడా డిఫరెన్స్ అనేది లేదు. మీరు ఒకసారి చూసుకోండి. మరి కర్ణాటకకి ఎగ్జిట్ పోల్స్ వదిలాను, తెలంగాణకు వదిలాను. ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా నేను ఎగ్జిట్ పోల్స్ వదులుతున్నాను. ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మీరు చూసే ఉంటారు, నేను అన్ని ఎగ్జిట్ పోల్స్ ఫెయిల్ అయిన రోజుల్లో కూడా నా ఎగ్జిట్ పోల్స్ బాగా వచ్చాయి.
వన్ సైడ్ నాది ఉంటే మిగతా అన్ని వన్ సైడే ఉన్నవి. మీరు ఒకసారి కంపేర్ చేసుకోండి ఎక్కడైనా. ఓకే.